కీర్తన 18:29 నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. ప్రాకారాలు మనం దాటాలి. ఏమిటి ప్రాకారాలు? రాజులు కట్టుకుంటారు కోటగోడలు, ప్రాకారాలు. శత్రువులు దాటి వెళ్లకుండా, లేదా వారు వద్దనుకున్న వారు రాకుండా చేయడానికి. ఇజ్రాయిల్ వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టి అడ్డుకున్నారు. ఇజ్రాయిలు, మీరెవరో మాకు తెలియదు, మీ దేవుడు ఎవరో మాకు తెలియదు, ఏం చేస్తారో చూద్దాం, మీ దేవుడు ఏం చేస్తాడో చూద్దాం, మీకు దారివ్వం అయ్యా, మేము వెళ్ళిపోతాం, మా దారిలో మేము పోతాం, మేము ఏ హాని చేయం, మీ దగ్గర మేము ఏమి ఆశించట్లేదంటే మిమ్మల్ని హింసించడమే మా బాధ్యత. మా పెద్దవాళ్ళందరూ చెప్పారు, మీలాంటి వాళ్ళు హింసించమన్నారని. ఇజ్రాయేల్ని హింసించడానికి కంకణం కట్టుకొని వేడి నీళ్ళు కాగబెట్టేవాళ్ళు కొందరు, ప్రాకారాల మీద వీళ్ళ మీద పోద్దామని. నూనె మరగబెట్టేవారు కొందరు, ఎత్తైన ప్రాకారాల మీద 20 అడుగులు ఎత్తున్న గోడల మీద నుండి కిందన్న వాళ్ళ మీద వేడి వేడి నూనె పోస్తే ఏమవుతుంది చెప్పండి? కాలిపోతారు కదా. చర్మం పొక్కిపోదు, మంట, ముఖం గాలిపోద్ది, చేతులు గాలిపోతాయి. మరి ఆ విధంగా అనేకమైన ప్రాకారాలు కట్టి ఇజ్రాయేలు వెళ్తున్న మార్గంలో అడ్డుగా నిలబడ్డారు. వారు అడిగారు ఇజ్రాయేలు, జస్ట్ 2 days టైం ఇవ్వండి, మేమంతా వెళ్ళిపోతాం అంటే వారు ఒప్పుకోలే. అప్పుడు వారు ప్రార్థన చేశారు, దేవా, ఈ ప్రాకారాలు మాకు అడ్డుగా ఉన్నాయి అయ్యా, మేము మా దారిలో మేము వెళ్తున్నాం, మీరు చెప్పిన మార్గంలో మేము వెళ్తున్నాం, మీరు చెప్పినట్టుగా మేము చేస్తూ వెళ్తూ ఉండగా ఇదిగో ఈ ప్రాకారాల వల్ల మాకు అడ్డుగా ఉంది, మాకు దారి ఇవ్వటలేదు, మీ దిక్కున్న దగ్గర చెప్పుకోండి పోండి అంటున్నారు. మా దిక్కు నీవేగా దేవా, నీ దగ్గర మొరపెడుతున్నాం, మా దిక్కు నీవే నాయనా, నీ సన్నిధిలో మొరపెడుతున్నామని ప్రార్థించగా దేవుడు అంటాడు, భయపడకండి, 7 రోజులు ఆ ప్రాకారం చుట్టూ తిరిగిరండి, ఎరుకో గోడల చుట్టూ. 7వ రోజు 7 మార్లు తిరగండి. ఆ తర్వాత కేకలు వేయండి, స్తుతిగానములతో కేకలు వేయండి. మేము కేకలు వేస్తే ఏమవుతుంది? స్తోత్రాలు చెప్తే దూతగణం బయలుదేరుతుంది పరలోకం నుండి. ప్రార్థనా స్తుతి వలన ఎరుకో గోడలు కూలిపోయేపులరా. ఒక్కసారిగా అంత బలమైన గోడలు, 2 రథాలు పరిగెత్తేటువంటి విశాలమైన గోడలు ముక్క చెక్కలైపోయాయి. ఒక భూకంపం వచ్చిందా? అసలు ఎలా అంటే ఆ ప్రాకారాలు మొత్తం కుప్పగూలి నేలమట్టం అయిపోయాయి. ఇజ్రాయేలు వెళ్ళడానికి దారి లేని దగ్గర దారి, మార్గం లేని దగ్గర మార్గము. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1-27 దేవుని మాటకు లోబడి దేవుని పిల్లలు దేవుడు ఏం చెప్తే అది చేశారు. వారు చేసిన ఆ పనికి శత్రువులైన వారు కట్టిన ప్రాకారాలు కావచ్చు, ఆ ఎరుకో గోడలు కుప్పగూలిపోయాయి. ఇజ్రాయేలుకు మార్గం ఏర్పడింది. మీ జీవితాల్లో ఒకవేళ ప్రాకారాలు లాంటివి సాతానుడు కట్టి పెట్టాడేమో, ముందుకు వెళ్లకుండా, అది ఆత్మీయ జీవితంలో ఇంటి వారందరూ రక్షణలోకి రాకుండా, దేవుని బిడ్డలందరూ దేవునితో నడవకుండా, పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఒకరు ప్రార్థిస్తే ఒకరు ప్రార్థన చేయకపోవడం, ఒక 4 ప్రార్థిస్తే 5వ వ్యక్తి ప్రార్థన చేయకపోవడం, 2 ప్రార్థిస్తే మరొక 3 ప్రార్థన చేయకపోవడం, ఒకరు చేస్తే ఒకరు చేయకపోవడం, ఇది ఒక ప్రాకారాలు. అందుకే ప్రార్థనలో ప్రాకారాలు పడగొట్టగలుగుతాం. లెట్స్ ప్రే. ప్రభువా, పట్టుదల గల ప్రార్థనాత్మ నాకు దయచేయండి. Lord Jesus, we need your help, oh God. ప్రభువా, మీ సహాయం మాకు కావాలి. We need our help in our families. తండ్రి, మా కుటుంబాలకు మీ సహాయం కావాలి. I need help for the children. ప్రభువా, మా బిడ్డలకు మీ సహాయం Our కావాలి. children need your help, Master. తండ్రి, మీ సహాయం మా పిల్లలకు కావాలి నాయన. Father, we cry before you. ప్రభువా, మీ ఎదుట మేము మొరపెడుచున్నాం. We need your help, Master. మీ సహాయం మాకు కావాలి తండ్రి. We need your help for all of brothers and sisters, their families. ప్రభువా, నా ప్రియ సహోదర సహోదరుల కుటుంబాలందరికీ కూడా నీ సహాయం కావాలి నాయన. Let Lord give us a spirit of prayer. ప్రభువా, ప్రతి ఒక్కరికి ప్రార్థనాత్మ దయచేయండి. Our children must become a prayer warriors. మా పిల్లలందరూ కూడా ప్రార్థన యోధులుగా మార్చబడాలి. Our men of God, women of God must be a prayer warriors. దైవజనులు, దైవ సేవకులు ప్రతి ఒక్కరు ప్రార్థన యోధులుగా మార్చబడాలి. Our family members must be a prayer warriors. మా కుటుంబీకులు ప్రార్థన యోధులుగా మార్చబడాలి. Depending on God, దేవునిపై ఆధారపడాలి. praying with faith. విశ్వాసంతో ప్రార్థించాలి. Lord, teach us to depend on you, Master. ప్రభువా, ఏ విధంగా నీపై ఆధారపడాలో మాకు నేర్పించండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.